బంజారాహిల్స్లోని సిటీ సెంటర్ మాల్లో దారుణం జరిగింది. ప్లే జోన్ మెషిన్లో పడి మూడేళ్ల చిన్నారి చేతివేళ్లు తెగిపోయాయి. దీంతో బాధిత చిన్నారిని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. సరైన రక్షణ ఏర్పాట్లు చేయని సిటీ మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తండ్రి. ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. ఓ సిటీ సెంటర్ లాంటి మాల్లో మూడేళ్ల చిన్నారి ప్లే జోన్లో ఆడుతూ వేళ్ళు ఎస్కలేటర్లో పడి అయితే ఆ ప్లే జోన్లో పడి వేళ్ళు పూర్తిగా 3 వేళ్ళు నజ్జునుజ్జాయి. సో పాపకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు. మీరు ఏమవుతారు పాపకు? ఎప్పుడు జరిగింది ఘటన? ఆమె 2:45కి నిన్న వచ్చింది. ఇక్కడ మా అక్కతో పాటు ఇక్కడ వచ్చిన వెంటనే ఏం చేశారంటే వాళ్ళు ప్రతిసారి ఇక్కడ వస్తారు ఆడుకోవడానికి, ఇక్కడ కింద ఆడుకోవడానికి వస్తారు. కానీ ఈ టైం ఏమైందంటే అన్జోన్ దేని షుడ్ ప్రొవైడ్ సేఫ్టీ ఫర్ దర్ పర్టికులర్ పర్పస్, బట్ వాళ్ళు ఏం చేయలేదు. దానికి వెనకాల నుంచి ఓపెన్ అయిపోయింది. అది ఓపెన్ పెట్టారు, దానికి లాక్ చేయలే. మషిన్ అది చిన్న గేమ్ జోన్ లాగా ఉంది కింద. దాంట్లో కూర్చోపెడితే వెనకాల ఇలా మోటార్ తిరుగుతుంది. ఆ మోటార్కి లాక్ వేయలే వీళ్ళు. యాక్చువల్గా కంప్లీట్ నెగ్లిజెన్స్. ఇలా ఫ్రంట్ తిరిగినప్పుడు వెనకాల మోటార్ ఇలా రౌండ్లో తిరుగుతుంది. ఓకే, ఆ తిరిగేటప్పుడు దానికి లాక్ లేదు, దాని వెనకాల లాక్ లేదు. వాళ్ళు లాక్ పెట్టాలి. అమ్మాయి ఇప్పుడు ఇక్కడ చూడగానే అమ్మాయి వెనకాల వెళ్ళిపోయింది దీనికి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనం ఇలా పట్టుకుంటున్నాం, ఏ దానికైనా ఇలా వెళ్ళేటప్పుడు ఇలా పెట్టుకుంటే ఆ సక్ చేసేసింది మషిన్ దానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 ఫింగర్స్ వెళ్ళిపోయింది. ఓన్లీ థమ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ అవైలబుల్ ఉంది. ఏమంటున్నారు మాల్ వాళ్ళు? అంటే ఇది ఎవరి నిర్లక్ష్యం? మీరు ఎవరిపైన దీన్ని డిమాండ్ చేస్తారు? నేనైతే ఏం డిమాండ్ చేయట్లేదు. నాకు ఏం వద్దు. కంప్లీట్ సేఫ్టీ జోన్ వితౌట్ ప్రికాషన్ దే ఆర్ రన్నింగ్ దిస్ అవుట్లెట్ విచ్ సపోజ్ టు బి క్లోజ్ రైట్ నౌ. పాప వాళ్ళ తండ్రి కూడా మనతో పాటు ఉన్నారు. ఏంటండి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎవరు కంప్లైంట్ చేస్తారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డిమాండ్ అంటే డాటర్ది ఫింగర్స్ వెళ్ళిపోయినాయి, రైట్ హ్యాండ్ది ఫింగర్స్ వెళ్ళిపోయినాయి. మొత్తం ఫింగర్స్ ఏం లేవు. ఫింగర్స్ రైట్ హ్యాండ్కి మొత్తం 3 ఫింగర్స్ క్రష్ అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ యశోద హాస్పిటల్లో పోతే డాక్టర్ ఏం చెప్పారు, 3 ఫింగర్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, కట్ చేయాలా, అంప్యూటేట్ చేయాలా, ఇంకా ఏం వేరేది సొల్యూషన్ లేవు. ఇప్పుడు నా బిడ్డ జీవితం మొత్తం పోయింది. రైట్ హ్యాండ్కి 3 ఫింగర్స్ లేవు, ఇంక 2 ఫింగర్సే ఉన్నాయి. అది ఇప్పుడు నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. నా డాటర్ది 3 ఇయర్స్ డాటర్ది. ఇంకా నేను తెలంగాణ గవర్నమెంట్తో, ఇది మాల్ మేనేజ్మెంట్తో చెప్తున్నా, నా బిడ్డ మొత్తం లైఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. మొత్తం లైఫ్ది. ఇంతవరకు మాల్ వాళ్ళను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు దీనిపైన రెస్పాండ్? పోలీసు వాళ్ళు వచ్చినారు. ఇక్కడ పోలీసు వాళ్ళు అడిగితే 50% ఇస్తా అని చెప్పినంట. ఇప్పుడు ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కూడా ఎవరు కాల్ చేయలే, ఎవరు హాస్పిటల్కి రాలే, ఎవరు మాట్లాడలే, ఒక్కడి కన్సర్న్ కూడా చూస్తలే. ఇది ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ స్టాఫ్ ఏం లేవు. ఇన్సిడెంట్ అయిపోయింది, 3 ఫింగర్స్ కట్ అయిపోయిన తర్వాత కూడా మీరే హాస్పిటల్ తీసుకెళ్లారా? మాల్ వాళ్ళు? నేనే హాస్పిటల్ నా వైఫే హాస్పిటల్ తీసుకుపోయింది. అప్పుడు కూడా ఎవరు స్టాఫ్ లేవు. మషిన్లో ఫింగర్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరు స్టాఫ్ వచ్చి హెల్ప్ చేయలే. మిషన్కి క్యాప్ లేదు కదా అని అడిగితే? అవును, క్యాప్ లేవు అంటే ఏం చెప్పలే. అవును, నా ప్రాబ్లం ఉంది కొంచెం, మనం మేనేజ్మెంట్తో కూడా రెస్పాన్సిబిలిటీ మిస్ ఏం చెప్తున్నారు దీనిపైన? పోలీసులు ఎఫ్ఐఆర్ లాక్ చేసిన అని చెప్పినారు. నేను పోయి కంప్లైంట్ చేసిన, మొత్తం రిటర్న్ కంప్లైంట్ చేసిన. 7 o'clock దాకా ఎఫ్ఐఆర్ లాక్. ఏమంటుంది దాని గురించి? అంటే ఫింగర్స్ కట్ అయిపోయాయి, పెద్ద అయినాక తను చూసుకుంటుంది, కొంత తెలిసి వచ్చాక ఇప్పటికి తెలియకపోవచ్చు. పోలీసు వాళ్ళు మొత్తం కట్టేసి మొత్తం హెల్ప్ ఇచ్చింది నాకు. పోతే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ తీసుకొని మొత్తం యాక్షన్ తీసుకుంటా అని పోలీసు వాళ్ళు చెప్పిండు నాకు. ఎవరైనా కూడా మాల్లోకి వచ్చినప్పుడు చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అటు మాల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈరోజు 3 ఏళ్ల పాప వేళ్ళన్నీ కూడా నుజ్జు అయిపోయాయి అనేది కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడిజనలిస్ట్ రంగనాయకులతో కలిసి సాక్షి న్యూస్ బంజారాహిల్స్ నుంచి.